హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఫైజనిసా వ్లాగ్స్. ఈ రోజైతే మీకు పూరీ చూపిస్తాను. పూరీలో కూర కూడా చూపిస్తాను. కూర మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుంది, షేర్వాలాగా ఉంటుంది కూర. ఆలు లేకుండా మీకు సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న 2 ఉల్లిపాయలు ఒక టమాటాతోనే మనం కూర మొత్తం చేసేసుకోవచ్చు. అలాంటి సింపుల్ ప్రాసెస్లో మీకైతే నేను చూపిస్తాను. కొంచెం శనగపిండి వాడుకోవాలి అందులోకి. కూర మాత్రం షేర్వా టైప్లో వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే కనుక నా కామెంట్లో అయితే చెప్పండి, కూర బాగుందని చెప్పండి. అయితే నేను ముందు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తాలింపు కోసం పక్కన పెట్టేసుకున్నవి. అయితే శనగపిండి కొంచెం మనకు ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 స్పూన్లు శనగపిండి వేసుకొని దాంట్లో మనకు ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ అది కలపాలి. కలిపిన తర్వాత మనకి ఎంత వాటర్ పట్టిద్దో దాంట్లో చూసుకొని, షేర్వాకి మనకి ఎంత వాటర్ పట్టిద్దో చూసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. అయితే ఈరోజు లేచి నేను పొద్దున్నే ఇంట్లో పనంతా చేసుకొని టిఫిన్కి ఏం చేయాలా అనుకుంటున్నానండి. చపాతీ చేద్దామా, పూరీ చేద్దామని ఆలోచించుకొని నేనైతే పూరీ చేస్తున్నాను. మా పిల్లలు కూడా పూరీ అయితే చేయమన్నారు, పూరీ చేస్తున్నాను. పూరీ కూడా ఇది గోధుమ పిండితో చేస్తున్నాను. కావాలంటే మీరు కొంచెం పూరీ పిండి ఉంటుంది కదా, మార్కెట్లో దొరికిద్ది కదా పూరీ పిండి, దాంతో అయితే కూడా పూరీ చేసుకోవచ్చు. మేమైతే గోధుమ పిండి ఉంది కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళలేదండి, గోధుమ పిండితోనే చేస్తున్నాను. కాకపోతే పూరీ పిండితో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, పూరీ అనేది బాగా పొంగిద్ది. దానికోసం నేను ఏం చేశానంటే పొంగటానికి కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నాను. మీరు కూడా బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకుంటే మనం తీసుకున్న పిండిని పట్టుకొని ఒక 2 స్పూన్ వేసుకోవాలి. పూరీలు చేసినప్పుడు బాగా పొంగుద్ది. మరీ పూరీ పిండి గట్టిగా కాకుండా మెత్తగా చేస్తేనేమో పూరీ రాదనమాట. గట్టిగా చేస్తే అప్పడంలాగా అయిపోద్ది. మధ్యలో నార్మల్గా పిండి కలుపుకోవాలి. కొంచెం చేయిని తడి చేసుకుంటూ పిండి కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని నాకు కొంచెం లూజ్ అనిపించింది. నేను మళ్ళీ పొడి పిండి చల్లుకొని చేసుకుంటున్నాను. అయితే పిండి కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకొని కూర కోసం ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు నేను. మనం ఫస్టే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే కూర చేసుకుందాము. ఈ కూర మాత్రం నిజంగా బాగుంటుందండి, చాలా సింపుల్గా అయిపోద్ది కూర మాత్రం. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 2 నిమిషాల్లో అయితే చక్కగా అయిపోద్ది మనకి. ఒక 5 నిమిషాలు పట్టిద్దిలేండి. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు పట్టిద్ది. నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాను అది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి మనం. గోధుమ పిండి పక్కన పెట్టుకున్నాను కదా కలుపుకొని, ఆ పిండి అయితే కొంచెం నానిద్దిగా. ఆ నానేటయానికి మనం ఈ కూర చేసేసుకోవచ్చు. లేకపోతే ఒక పొయ్యి మీద కూర వేసుకొని ఇంకో పక్కన పూరీలు కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే కూర కోసం నేను కొంచెం పసుపు, కొంచెం కారం తీసుకున్నానండి, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ మీకు షేర్వాని నేను ఎందుకన్నానంటే లాస్ట్కి చెప్తాను. షేర్వాని నేను మీకు ఎందుకన్నానో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ అయితే ఎక్కడ చేయబాకండి. నేను షేర్వాని ఎందుకన్నానో మీకు చెప్తాను, మీకు లాస్ట్కి చెప్తాను. ఇది షేర్వాలాగా ఎలా మారిందంటే నేను చెప్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, దానికోసం కూరలో కొంచెం వాటర్ పోసుకున్నాం కదా. ఇదిగో చూడండి, టెక్చర్ అయితే షేర్వా టెక్చర్ వచ్చేసింది మనకి. అయితే ఇప్పుడు కొంచెం శనగపిండి, పూరీ కూర కదా, శనగపిండి కంపల్సరీగా ఉండాలి అక్కడ. శనగపిండి తీసుకున్నాను, కావాల్సినంత శనగపిండి. ఇప్పుడు మన కూర ఎంత ఉంది, 2 ఉల్లిపాయలే, ఒక టమాటా, అంతే. శనగపిండి కొంచెం తీసుకున్నాను. అయితే ఇది కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని పూరీ రుద్దొచ్చు మనం. ఈ లోపల వెళ్ళిపోయి పూరీ రుద్దుతాను నేను. ఒక పక్కన నేను టీ పెట్టుకున్నానండి, టీ మరుగుతుందన్నమాట. పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది కదా నాకు. నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో, పొద్దున్నే టీ తాగకపోతే అసలు నాకైతే పని కూడా ఏం చేయాలో అర్థం కాదండి. టీ అంటే నాకు అంత ఇష్టం. పొద్దున పూట్ల చిన్నప్పటి నుంచి కూడా నేను టీ తాగుతాను, పొద్దున్నే టీ తాగుతాను నేను. ఇప్పుడైతే కొంచెం
పొడిపిండి నేను చేతులకి అద్దుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఈ అంటుకోదు, మన పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అందుకని మనకి ఏ సైజులో ఉండైతే కావాలో ఆ సైజులో మనం చేసుకోవాలి. మనకి పెద్దది కావాలంటే పెద్ద సైజు, చిన్నది కావాలంటే చిన్న సైజు తీసుకొని మనం పూరీలు రుద్దేసుకోవడమే. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీరు బలంగా రుద్దొద్దు. బలంగా రుద్దితే గట్టిపడిపోద్ది. నార్మల్గా రుద్దండి. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం అనమాట. చాలామంది తెలుసునుకోండి పూరీ చేయటం, మళ్ళీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకో పైన ఇలా రుద్దుకుంటున్నాను అనమాట. పొడిపిండి కొంచెం ఎక్కువే పట్టింది నాకైతే, పొడిపిండి తీసుకున్నాను నేను. పైన నేను కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, కొంచెం సాఫ్ట్ అయింది ఆ పిండి అనేది, సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇదిగోండి ఆ సైజు, నేనైతే ఆ సైజు తీసుకుంటున్నాను. ఈ లోపల టీ మరుగుతున్నాయి కదా, నేను టీ అయితే చేసుకొని తాగుతున్నాను. పక్కన పూరీ చేసుకుని టీ తాగుతున్నాను. కూర అయితే పక్కన స్టవ్ మీద ఉందండి, మగ్గుతుంది. అది షేర్వా లాగా రావాలి, టెక్చర్ అనేది షేర్వా టెక్చర్లో రావాలి అది ఇంకా బాగా. ఇప్పుడైతే పూరీలు నూనె కళాయిలో నూనె పోసుకొని, మనకి కొంచెం హీట్ అయితే ఉండాలి. పూరీ కదా అది, కూర కాదు పూరీ కదా, హీట్ అయితే ఉండాలి. తర్వాత మనం పూరీ వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మరీ హీట్ మీద కాకుండా మీడియంలో పెట్టుకున్నా కానీ బాగా ఆయిల్ అనేది మరిగి ఉంటుంది కదా, మన పూరీ వేయంగానే పొంగిపోద్ది, బాగా పొంగుతాయి పూరీలు అయితే. చూడండి ఎలా పొంగింది ఫ్రెండ్స్. ఇందులో బొంబాయి వేసాం కాబట్టి మనకు అలా పొంగింది అనమాట. నేను మీకు లాస్ట్లో ఒక మాట చెప్తానని అన్నాను కదా, మనం ఎందుకు వచ్చిందంటే మనం ఎర్రకారం వేసాం కాబట్టి. ఫ్రెండ్స్ బాయ్.